ఏ హాయ్ హలో వెల్కమ్ టు టీజెన్. నేను మీ హరిబాబు. సిండికేట్ బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్ ఐఫోన్ కూడా అనేక సోషల్ ప్రోగ్రామ్స్లో కృషి చేసిన వంటి శ్రీ వెంకటసాయి ఆర్యభాష వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ కొంపల్ చైర్మన్ శ్రీ పడకంటి వెంకటేశం గారితో టీజెన్ ముఖాముఖి. ప్రస్తుతం మనం పడకంటి వెంకటేశంతో ఉన్నాము. హాయ్ సార్. హాయ్ సార్. సార్ మీ గురించి మీరు చెప్పండి సార్. నా పేరు పడకంటి వెంకటేశం. ఓకే. స్వగ్రామము కామారెడ్డి జిల్లాలో తాడుబాయి. నేను మా ఇంటిలో 9వ సంతానము. మొత్తం 10 మంది సంతానంలో నా యొక్క 9వ సంతానము. చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి కూడా సేవా కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ మా నాన్న నుంచి నేను నేర్చుకున్నాను. అదే నాకు చిన్నప్పటి నుంచి కూడా అదే దారిలో మా నాన్నకి మా ఆదర్శం తీసుకొని సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాను. సర్వీసులు ఉన్నప్పుడు కూడా బాల్యం నుంచి కూడా ఇంతవరకు రిటైర్ అయినా ప్రస్తుతం నా 66 సంవత్సరాల్లో కూడా సమాజ సేవా కార్యక్రమంలో బిజీగా ఉండి నాతో అయినంత సాధ్యమైనంత వరకు సమాజ సేవలు నిమగ్నమై ఉన్నాను. సార్ మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను బీకామ్ సిఐబి 1. సిఐబి అంటే బ్యాంక్ రిలవెంట్ సబ్జెక్ట్. అది కూడా పాస్ అయిన పార్ట్ 1. విద్యాసంఘంకి మన తేడా కనిపిస్తుందా మీకు? అప్పటి విద్యకి ఇప్పుడు విద్యకి చాలా తేడా ఉంది. అప్పుడు ఒక విద్యార్థులు ఉన్నారంటే పాఠశాల గురువులు మార్గదర్శకంగా ఉండేవాళ్ళు, తల్లిదండ్రులు మార్గదర్శకంలో వాళ్ళు నడిచేవాళ్ళు. అప్పుడు క్రమశిక్షణ ఉండేది. టీచర్లకి భయపడే వాళ్ళము. మేము చదివిన రోజులలో మేము స్కూల్కి వెళ్ళకపోతే స్కూల్ అటెండర్ మా ఇంటికి వచ్చి, అంటే ఎవరైతే స్కూల్కి వెళ్ళలేదో వాళ్ళ పిల్లలకి ఇంటికి వచ్చి స్కూల్లో దింపేవాడు. టీచర్లు కూడా క్రమశిక్షణ గురించి కొట్టేవాళ్ళు. తల్లిదండ్రులు ఏమో ఆబ్జెక్షన్ అంటే వ్యతిరేకం చేసేవాళ్ళు గారు. అప్పుడు విద్యాభ్యాసం అనేది ఒక విద్యాలయము గురుకులం లాంటిది. ఇప్పటి ట్రెండ్లో టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరిని పిల్లల్ని ఏమనలేకపోతున్నారు. బలవంతంగా చదివిపించి మార్కుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళ కెపాసిటీ ఎంత ఉందో తెలుసుకుంటలేరు. అందరి విద్యార్థుల్లో మెదడులో ఒక్కొక్క రకమైన తెలివి ఉంటుంది. మన కంపారిజన్ చేసుకుంటే 99 వస్తే కూడా 99.9 రాలేదని చెప్పేసి మానసికంగా పిల్లలకి చాలా మానసికంగా బాధపడతారు. తల్లిదండ్రులు అనుకోండి, టీచర్లు అనుకోండి. ఇప్పుడు విద్యార్థులు కూడా టీచర్ల పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ గౌరవం లేకుండా పోయింది సమాజంలో. వాళ్ళకి ఆ స్ట్రెస్ వలన వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది. కానీ ఒక విద్యార్థిగా మంచి దశకి చేరాలనుకుంటే, ఒక ఉన్నత స్థాయికి చేరాలనుకుంటే టీచర్లు స్కూల్లో చెప్పే గురువులు ఎంత ముఖ్యమో తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, వాళ్ళ నియమావళి, వాళ్ళ యొక్క ఫాలోఅప్ కూడా పిల్లల మీద ఉన్నప్పుడే వాళ్ళ యొక్క ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఒక ఆదర్శమైన వ్యక్తులు తయారవుతారు. సార్ బ్యాంకింగ్ రంగంలో మీ నేపథ్యం చెప్పండి. బ్యాంకింగ్ రంగం అనేది మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో వెన్నెముక లాంటిది. బ్యాంకింగ్ వ్యవస్థలో చాలామందికి అవగాహన ఉండదు. రాజకీయ నాయకులు కానీ ఇతర ముఖ్యమైన వ్యక్తులు కానీ ఏదోదో చెప్తూ ఉంటారు. దాని బ్యాంకింగ్ రంగం మాత్రం ఒక సిస్టమైన కంట్రోల్లో ఉంది. ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుంది. మన దేశానికి వెన్నెముక. ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే బ్యాంకింగ్ రంగం చాలా ప్రాముఖ్యత ఉన్నది. ప్రపంచంలో మన కోవిడ్లో కూడా చాలా బ్యాంకులు దివాలా తీసినాయి. కంట్రీలు కూడా ఆర్థిక వ్యవస్థలో దెబ్బతిన్నాయి. కానీ మన ఇండియాలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కారణంగా మనం చాలా బలమైన బ్యాంకుగా మారినాము. మన ఆర్థిక వ్యవస్థలో దెబ్బతిన్నది. ఎక్కడ మన బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న రూల్స్ అనుకోండి, నియమాలు అనుసారంగా నడవడం వల్ల మన బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే నెంబర్ 1 ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ కూడా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ కంటే కూడా మనం ముందంజలో ఉన్నాము. బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. దాందే అధికారికంగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చూపిస్తున్నది. సార్ అంత పెద్ద బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన మీరు చేసిన కార్యక్రమంలో చెప్పండి సార్. నా డిగ్రీ తర్వాత నేను బ్యాంకుకి ప్రిపేర్ అయినా. ఎందుకంటే సామాజిక సేవ చేయాలని ఒక బ్రాండ్ కావాలి. నేను ఒక బ్యాంకింగ్ సెక్టర్ని ఒక బ్రాండ్కి ఎంచుకుని దాని ద్వారా నా ఉద్యోగంతో పాటు ప్రజాసేవ చేయడానికి, ప్రజల అవసరాలు ఆర్థికంగా తీర్చడానికి నేను బ్యాంకింగ్ వ్యవస్థకే దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాశాను. నేను రెవెన్యూ సైడ్ కానీ ఇతర ఎగ్జామ్స్ ఏం రాయలేదు. ఆ రకంగా ప్రిపేర్ అయ్యి నేను నా 3 బ్యాంకులలో జాబ్ సంపాదించిన ఎట్ ఏ టైంలో. ఒకటేమో సరస్వతి గ్రామీణ బ్యాంకులో మేనేజర్గా రిజైన్ చేసిన తర్వాత కర్ణాటకలో సిండికేట్ బ్యాంకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులో రిటైర్ చేసి మా స్వగ్రామమైన కామారెడ్డిలో మళ్ళీ అపాయింట్మెంట్ వచ్చి 3వసారి కామారెడ్డిలో 1985 జూన్లో బ్యాంకింగ్ సెక్టర్లో సిండికేట్ బ్యాంకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. దాంట్లో చేరాను. ఎందుకు చేరానంటే సామాజిక సేవ ఎంతమంది ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అవసరాలు తీర్చడానికి బ్యాంక్ చాలా సెక్టర్ ఇంపార్టెంట్. తక్కువ వడ్డీకి వాళ్ళకి అనుకూలమైన
వాయిదాల పద్ధతిలో చేరొచ్చు. కాబట్టి ఒక్క బ్యాంకులో లోన్ తీసుకుని ఒక కుటుంబాన్ని పోషించే సౌలభ్యం దొరుకుతుందా అంతవరకు స్థితి చేయగలుగుతుంది. అందుకనే బ్యాంకింగ్ సెక్టర్ చేరి 3వ బ్యాంకులో 2 రిజైన్ చేసి సిండికేట్ బ్యాంకులో చేరిన. దాంతోపాటు బ్యాంకింగ్ సేవను కూడా బ్యాంకింగ్ రంగంలో కూడా నేను వృత్తి నైపుణ్యం సంపాదించిన. చాలామంది మా హెడ్ ఆఫీస్ వాళ్ళు నాకు ఎన్నో రకాలైన అభినందన లెటర్స్ కూడా తెలియజేస్తారు. ఒక బంచ్ ఉంటుంది, చాలామందికి రావడం చాలా అరుదు. అందులో నేను ఒకటి చాలా గౌరవంగా చెప్పుకుంటున్నా. ఏనాడు కూడా నాకు బ్యాంక్ వ్యవస్థలో ఏనాడు కూడా నాకు రిమార్క్ రాలేదు. దాని ఒక ప్రొఫెషన్గా సోషల్ సర్వీస్గా మోటివ్లో నా వృత్తిని ధర్మాన్ని నిర్వర్తించిన. చాలామందికి కూడా అవసరాలు తీర్చి వాళ్ళ కుటుంబాలకి ఆసరగా ఉండి వాళ్ళకి ఆర్థిక వ్యవస్థలో పెంచడానికి కార్యక్రమంలో భాగంలో పాల్గొన్నా. దాంతోపాటు బ్యాంకింగ్ రంగంలో కూడా సేవా కార్యక్రమంలో మా అందరి బ్యాంకు మేనేజ్మెంట్ కోఆపరేషన్తో నేను కోఆర్డినేటర్గా వ్యవహరించి చాలా సామాజిక సేవల కార్యక్రమాలు చేస్తాము. సార్, ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో మోసాలు జరుగుతున్నాయి కదా, దానికి ఏదన్నా సొల్యూషన్ ఉందా? అరికట్టడానికి ఏం చేయాలి? ఒకటి విచారకరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు బ్యాంకింగ్లో మోసాలు జరిగేటిగా ఈరోజు టెక్నాలజీ పెరిగిన కొద్దీ సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. వాళ్ళ సైబర్ క్రైమ్ టెక్నాలజీతో చాలామంది అమాయక ప్రజలకి వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించి లేనిపోని సమాచారం ఇచ్చి రాంగ్ సమాచారం ఇచ్చి బ్యాంకింగ్ ద్వారా ఫోన్ చేస్తున్నామని చెప్పేసి కస్టమర్స్కి లోపరుచుకొని వాళ్ళ విషయాలను తెలుసుకొని దాన్ని డేటా తీసుకొని వాళ్ళకు మోసాలు చేసి వాళ్ళ ఖాతాలో ఉన్న డబ్బులను సైబర్ క్రైమ్లు చేస్తున్నారు. ప్రతిరోజు పేపర్లో వస్తున్నది, టీవీలలో వస్తున్నాయి. సామాజిక కార్యక్రమం ఎన్నో జరిగినా దానికి ఏంటంటే ఎవరు ₹1 వడ్డీ ఇవ్వరు. వాళ్ళు మేము ఉచితంగా చెప్తాము, అది చేస్తామంటే ఎప్పుడు ఎవరిని నమ్మద్దు. దానికి ప్రజలు జాగ్రత్త ఉండి మనకు బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చిందని ఎవరు నమ్మకూడదు. కావాలంటే బ్యాంక్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. చాలామంది పిన్ నంబరు, ఏటీఎం నెంబరు, అకౌంట్ నెంబర్ అడుగుతారు. మేము అది పంపిస్తాం, ఇది పంపిస్తామని. ఎటువంటి ప్రలోభాలకి ఆశలకి లొంగకుండా ఎవరికి కూడా బ్యాంకింగ్ సంబంధించిన వివరాలు తెలియజేయకపోతే మనకి బ్యాంకు నుంచి మనం సేఫ్టీగా ఉండొచ్చు. మెయిన్ ఈ రోజులలో యువత మాత్రం చాలామంది సఫర్ అయిపోతుంది క్రైమ్స్కి టెక్నాలజీలో బ్యాంకింగ్ వ్యవస్థలో. వాళ్ళ యువత ఏంటంటే తొందరగా పైకి రావాలా, ఏ విధంగా డబ్బులు ఫ్రీగా వస్తున్నాయి అని ఆలోచన ధోరణి ఉంది. ఎవరికి కూడా డబ్బులు ఫ్రీగా రావు. ఎవరు కూడా ₹1 మనకి ఫ్రీగా ఇవ్వరు. ఎవరిని నమ్మద్దు, ఎవరి మోసాలకి లొంగకూడదు. ఎవరికి ఏ సమాచారం అడిగి మనం ఎవరికి ఇవ్వకూడదు. మనం సంపాదించాలి, మనం పైకి రావాలి తప్ప ఎవరు కూడా మనకి ఉచితంగా సహాయం చేయరు. కొంతమంది ఏటీఎం కార్డు కావాలా, క్రెడిట్ కార్డు నెంబర్ అడుగుతున్నారు. వాటి విషయాలు ఎటువంటి విషయాలు బ్యాంకింగ్ సంబంధించిన విషయాలు మీరు ఎవరికి చెప్పకుండా ఎటువంటి వాట్సాప్స్ వచ్చింది దాన్ని ఓపెన్ చేయకుండా వాట్సాప్ ఓపెన్ చేస్తే లింక్ పెట్టేస్తే డబ్బులు వెళ్ళిపోతాయి. కాబట్టి వాట్సాప్ విషయంలో కానీ వాళ్ళు ఎవరైనా అడిగినా ఏ ఫోన్ చేసినా బ్యాంక్ మేనేజర్ అన్నా కూడా వాళ్ళ టోన్ని ఇది చేసేసి మాడిఫై చేసి వేరే బ్యాంకింగ్ టోన్ల వాళ్ళ మాట్లాడుతున్నారు. అటువంటి మోసాలకి మీరు గురి కాకూడదు. ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వకూడదు. వాట్సాప్కి సంబంధించిన బ్యాంకింగ్ సెక్టర్లకు సంబంధించినవి కూడా దానికి మీరు లాగిన్ కాకూడదు. సార్, ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అన్నిటికంటే ఎక్కువ ఈజీగా వచ్చే ఉద్యోగం బ్యాంకింగ్ వ్యవస్థ. కానీ కాంపిటీషన్ మాత్రం 1:100, 1:50, 1:200 దాకా ఉంటుంది. కాంపిటీషన్ చాలా ఉంటుంది. ఈ రోజులలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ వ్యవస్థ మీద క్రేజ్ ఎక్కువైపోయింది. బ్యాంకింగ్ ఉద్యోగాలు అంటే చార్మింగ్ జాబ్ అంటారు, వైట్ కలర్ జాబ్ లాగానే ఉన్నది. ఎవరికి లొంగవలసిన పని లేదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. మన కార్యక్రమం చేస్తే దాంతోపాటు సమాజ సేవ చేయొచ్చు. అందుకే బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సంపాదించినప్పుడు ఈ రోజులలో చాలా లక్షల వేల కొలువులు దొరుకుతున్నాయి బ్యాంకింగ్లో. దానికి ఎక్కువ టాలెంటెడ్ కూడా అవసరం లేదు, శ్రమ కూడా ఎక్కువ అవసరం లేదు. క్విక్నెస్ అనే ఒక అంశం మీద మన అవగాహన ఉంటే బ్యాంకింగ్లో ఉద్యోగం సంపాదించడం చాలా ఈజీగా ఉంటుంది. దాంట్లో ఎవరిది పైరవులు ఉండవు. మనం రాసిన టాలెంట్ని బట్టి ఉద్యోగ విషయంలో కానీ, ట్రాన్స్ఫర్ విషయంలో కానీ, అపార్ట్మెంట్స్ విషయంలో న్యాయపరంగా మనకు సంపాదించిన మార్కులను బట్టి ఆ మెరిట్ మీదనే జాబ్స్ వస్తాయి. ₹1 ఖర్చు వస్తుంది. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు. దానికి సంబంధించింది క్విక్నెస్ కావాలి. ప్రతి ప్రశ్నకి మనము సమాధానం చేయగలిగే స్థితిలో ఉంటాం అది ఇంటి దగ్గర. కానీ తక్కువ సమయంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే కెపాసిటీ మీరు నేర్చుకోవాలి. దానికి బుక్స్ చాలా ఉంటాయి. అటువంటి దాన్ని కూడా ఎటువంటి సహకారమైనా, ఎటువంటి సమావేశాలు పెట్టినా, ఎటువంటి క్యాంప్స్ పెట్టినా నేను సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కొన్ని బుక్స్ ఉంటాయి, బుక్స్ ప్రిపేర్ అయితే చాలు. కోచింగ్ కూడా అవసరం లేదు. అవసరం ఉన్న వాళ్ళు కోచింగ్ ఏదైతే, లేదంటే ఇంటి వద్దనే ఒక 6 నెలలు ప్రిపేర్ అయితే దానికి మనం బ్యాంకులో ఉద్యోగం సంపాదించవచ్చు. ఎక్కువ హార్డ్ ఏమి ఉండదు. మెంటల్గా షార్ప్గా ఉండాలి. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థలో వేల మంది కస్టమర్స్ వస్తారు. వాళ్ళకు షార్ట్ టైంలోనే వాళ్ళకి అటెంప్ట్ చేయడానికి మనకి షార్ప్నెస్ అనేది ఒకటే ఇంపార్టెంట్ బ్యాంకింగ్లో. దానికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. కొంచెం ఇంగ్లీష్ అవగాహన ఉండాలి, కొంత మ్యాథమెటిక్స్, కొంచెం జనరల్ అవేర్నెస్ ఉండాలి తప్ప వేరే పెద్దగా అవసరం లేదు.
పెద్ద గ్రాడ్యుయేట్ స్టాండర్డ్ కూడా ఉండదు, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే క్విక్నెస్ కావాలి. ఎందుకంటే ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఒక చెక్ పాస్ చేయాలంటే ఒక సెకండ్లో 10 వాటిని మనం అబ్జర్వ్ చేయాలి. 10 పాయింట్లు ఎట్లా అంటే చెక్ డేటు, నేము, పేరు, సంతకం ఉందా లేదా, అమౌంట్ తేడా ఉందా, అక్షరాల దాంట్లో అంకెల తేడా ఉంది, ఇటువంటి చిన్న చిన్న విషయాలే. కాబట్టి క్విక్నెస్ అనేది ఇంపార్టెంట్ బ్యాంక్లో. దాని మీద సబ్జెక్ట్స్ ఉంటాయి, బుక్స్ కూడా ఉంటాయి, చాలా తక్కువ రేట్లో ఉంటాయి. అది మీరు చదువుకొని ఒక 6 నెలలు శ్రమిస్తే మీకు జాబ్లో అనేది బ్యాంకింగ్లో దొరికిపోతుంది. ఈ రోజుల్లో కంప్యూటర్ అవగాహన, ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్, క్విక్నెస్, షార్ప్ మైండ్ ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. దానివల్ల బ్యాంకులో జాబ్ ఈజీ దొరికిపోతుంది. మంచి జాబు, వైట్ కలర్ జాబు, మంచి జీతాలు ఉన్నాయి, మంచి అలవెన్సెస్ ఉంటాయి, ఇంటికి సంబంధించిన ఒక్కసారి మనం బ్యాంకులో చేరినామంటే మన లైఫ్ గురించి ఆలోచించవలసిన పని అంతా బ్యాంకే చూసుకుంటుంది. పిల్లలకి విద్యా అవకాశమైనా, మనకు ఇంటికి లోనైనా, టూర్లకు వెళ్ళాలన్నా బ్యాంకే భరించుకుంటుంది. చాలా మంచి వృత్తి ఇది. అన్ని వృత్తుల కంటే బ్యాంకింగ్ వృత్తి సమాజ సేవతో పాటు మనం కూడా సొసైటీలో ఒక గుర్తింపు వస్తుంది, సమాజ సేవ చేయగలిగే అవకాశం ఉంటుంది. సార్ ఓకే, ఇప్పుడు రిటైర్ తర్వాత లైఫ్ ఎలా గడుస్తుంది? చాలామంది రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదో బోర్ అవుతారు, ఏదో లైఫ్ అయిపోయిందని ఫీల్ అవుతారు. కానీ రిటైర్మెంట్ లైఫ్ అనేది గోల్డెన్ లైఫ్. మనము చేసే రోజువారీ దినచర్య కార్యక్రమాన్ని బట్టి ఉంటుంది. అది చాలామంది రిటైర్మెంట్ అయిపోయిందని లైఫ్ అనుకుంటారు. అసలు లైఫ్ స్టార్ట్ అనేది, ఎంజాయ్మెంట్ అనేది గోల్డెన్ లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఎందుకంటే అంతవరకు కూడా పిల్లల బాధ్యత, కుటుంబ బాధ్యత, అన్ని వ్యవహారం ఉంటాయి. అది రిటైర్మెంట్ తర్వాత మనం స్వతంత్రంగా ఉంటాము, సేవ చేసే కార్యక్రమాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకి కొడుకులు, మన కుటుంబ సభ్యులు కూడా మనకు వెనకాల ఉండి సపోర్ట్ చేస్తారు. కాబట్టి రిటైర్మెంట్ అయిన తర్వాత గోల్డెన్ లైఫ్. ఎందుకంటే నాకు ఇది రిటైర్మెంట్ తర్వాత గోల్డెన్ లైఫ్ జరుపుతున్న మా బ్యాంక్ కొలీగ్స్ కూడా చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మేము చాలా మనసు శాంతిగా లేదు, ఖాళీగా ఉన్న, బుర్రలో ఆ చెడు ఆలోచనలు వస్తున్నాయి, లేని షుగర్ వస్తుంది, బీపీ థైరాయిడ్ వస్తుంది, కూర్చుంటున్నా వాళ్ళని. లేదు నాన్న, చాలా ఎంజాయ్మెంట్. నా యొక్క రిటైర్మెంట్ లైఫ్ చూసి మా బ్యాంక్ కొలీగ్స్ వందల మంది ఆశ్చర్యపడుతున్నారు. వాళ్ళకి ఇదే చెప్తున్నాను, దాంతో పాటు లైఫ్ సుఖంగా ఉండాలని సమాజ సేవా కార్యక్రమాలు చేయడం మంచిది. మనకు కూడా గవర్నమెంట్ మాకు పెన్షన్ వస్తుంది, ఆర్థికంగా మాకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ పాటికి మా రిటైర్మెంట్ లైఫ్కి మా పిల్లలు సెటిల్ అయిపోతున్నారు. సమాజ సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు మెయిన్ వెనకాల బ్యాక్ బోన్ అంటే ఆర్ఎస్ఎస్ భావజాలాలు. ఆర్ఎస్ఎస్ వలన మనకు దేశభక్తి అనేది, ప్రజాసేవ అనేది, ఎటువంటి వాళ్ళకి ఎట్లా సేవ చేయాలన్నది, ఒక విలక్షణమైన జ్ఞానాన్ని, దేశం మీద ఉన్న ప్రేమను, భక్తిని చాటుతుంది. ఆ విధంగా ఆర్ఎస్ఎస్తోనే బ్యాంకులో కూడా వృత్తిలో చాలా బాగా చేసిన, చాలామంది మెచ్చుకున్నది. హెడ్ ఆఫీస్ లెవెల్లో నాకు పేరుంది. తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలతో నాకు నేర్పిన క్రమశిక్షణతో సేవా కార్యక్రమాలు ముందుంటున్నాను. నాకు రోజు రాత్రి అనేది ఎలా అనేది గడిచిపోతున్నది, ఎలా నాకు తెలుస్తలేదు. చాలా ఆనందంగా గడుపుతున్నాను నేను. సేవా కార్యక్రమం చేయడము, అవసరం వాళ్ళని ఆదుకోవడము, వాళ్ళందరినీ పలకరించడము, ఎవరైనా బాధలు ఉంటే వాళ్ళకి ఉపశమనం చేయించడము, అవసరం ఉంటే వాళ్ళకి సహాయం చేయడము, అన్ని రకాలుగా ప్రజాసేవలో ఉన్నంత ఆనందము దేంట్లో ఉంది. సమాజ సేవనే మన జీవితానికి మూలము. దాని తర్వాత మన తరాల వాళ్ళు కనీసం గుర్తుపెట్టుకుంటారు. మనకి ఎంత డబ్బున, ఎంత హోదున ఉన్నంత తర్వాత ఎవరు గుర్తుపెట్టుకోరు. మనం ప్రజలకు చేసిన సేవనే ఒక 10 రోజుల పాటు మనకు గుర్తుండిపోతుంది. అందులోనే ప్రజాసేవలను నిమగ్నమైన అన్ని రకాలుగా కులాలకి, మతాలకి సంబంధం లేకుండా దేశానికి ఉపయోగపడే కార్యక్రమం, గవర్నమెంట్ ప్రభుత్వానికి అనుకూలంగా మనకు సంబంధించిన కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు అనుకోండి, వయోజన విద్య అనుకోండి, సమాజ సేవలో నిమగ్నమై ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు గోల్డెన్ లైఫ్ అని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నా అంటున్నారు కదా. ఓకే, ఈ గోల్డెన్ లైఫ్లో మీరు చేసిన సేవ కార్యాలు చెప్పండి. యాక్చువల్గా చెప్పాలంటే గోల్డెన్ లైఫ్ అది డైమండ్ లైఫ్ అది. చిన్నప్పటి నుంచి కూడా డైమండ్ లైఫ్. ఎందుకంటే విద్యాభ్యాసంలో సరదాగా చదువుతూ అంతే సరదాగా సేవా కార్యక్రమం చేసేవాడిని. డిగ్రీలో కూడా ఇక్కడ హైదరాబాద్ అంబేద్కర్ కాలేజీలో చదివిన. అప్పుడు మనకు జనరల్గా మన ఏరియా ప్రాంతం వాళ్ళు ఇంగ్లీష్లో చాలా వీక్గా ఉంటారు. నాకు ఇక్కడ ఇంగ్లీష్లో రాకుండా ఉండే, నాకు ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయినా డిగ్రీలో. అంతవరకు తెలుగు మీడియం ఉండే. ఇంగ్లీష్లో అవగాహన జనరల్ మనకు తక్కువ ఉంటుంది, మనం మాట్లాడలేము. దాని గురించి ఏం చేసినా డిక్షనరీ ఫాలో చేసి 6 నెలలు కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకుని మా బిఆర్ అంబేద్కర్ కాలేజీలో పబ్లిక్ కాన్వెంట్ స్కూళ్ళలో, పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివిన వాళ్ళని కూడా నేను డామినేట్ చేసి కాలేజీలో ఫస్ట్ ర్యాంక్లో నిలబడ్డా. ఆ కాలంలోనే 1980లో నాకు డిగ్రీలో 70% పైన మార్కులు వచ్చినాయి. అది కూడా ఎట్లా సరదాగా చదవడము, మనిషికి స్ట్రెస్ ఉండకూడదు. మనిషికి స్ట్రెస్ అనుకుని ఏ పని చేసినా అది ఐరన్ లైఫ్. ఏదైనా స్ఫూర్తిగా తీసుకుంటే డైమండ్ లైఫ్. అదే అందుకే రిటైర్మెంట్ తర్వాత కూడా, రిటైర్మెంట్ కంటే ముందు బాల్యం నుంచే సమాజ సేవకరంలో అలవాటు పడేవాడిని. ఆర్ఎస్ఎస్ భావజావాలు ఉన్నామని. దాని వలన రిటైర్మెంట్ తర్వాత కూడా సోషల్ కార్యక్రమాలు చేయడంలో నేను అనుభవించే ఆనందము దేనితో మనము పోల్చుకోలేము. సమాజ సేవా కార్యక్రమాలే నా యొక్క గోల్డెన్ లైఫ్ కారణం. సార్ ఓకే సార్, ఇప్పుడు మీరు మీ లైఫ్లో ఎంజాయ్ చేశారు, ఓకే ఇలా అయిపోయింది అంటారు కదా, ఇంత సక్సెస్ అయ్యారు కదా,
మీ ఫ్యామిలీని ఎలా ఏ స్థాయిలో ఉంచారు? మాది మా నాన్న వ్యాపార వృత్తిలో కాకుండా మాది వ్యాపార వృత్తి కుటుంబం, కానీ మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. మేమందరం 5గురు అన్నదమ్ములకు కూడా మాకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం వల్ల ఆ వ్యవసాయాన్ని ఎవరు చూసుకోకపోవడం వల్ల మా నాన్నగారు దానకర్త. ఇప్పటికీ తను చనిపోయి 35 సంవత్సరాలైనా కూడా తను గుర్తు చేసుకుంటారు. అంత కలియుగ దానకర్త అని చెప్పుకోవచ్చు. అన్ని ఉన్న ల్యాండ్స్ కూడా బీద వాళ్ళకి, కుల వృత్తుల వాళ్ళకి దానం చేశాడు. తాని పుణ్యంతో అనుకోండి, మా కష్ట శ్రమ ఫలితం మా యొక్క తెలివితో అందరం కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాము. 5గురు అన్నదమ్ములు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించాము. ఒక అతనైతే ప్రజెంట్ యూటోపియాలో యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నాడు, పిహెచ్డి చేసిండు. అతను అక్కడ దేశంలో మన ఎవరు వీఐపీలన తను రిసీవ్ చేసుకున్న స్థాయికి ఎదిగింది. ఈరోజు మదర్ తెరీసా వెళ్ళినప్పుడు కూడా తనకు ఇన్విటేషన్ వచ్చి రిసీవ్ చేసుకుండు. యూటోపియాలో 1982 నుంచి అక్కడే ఉంటుండే. అక్కడ విద్యాభ్యాసం తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కంట్రీలలో విద్యాభ్యాసం చేసే వాళ్ళకి దేవులతో సమానంగా చూస్తారు. మూడో అన్నయ్య గవర్నమెంట్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ పనిచేసిన అతను కూడా సేవా కార్యక్రమాలు చేసేవాడు. మా అన్నల వలన, మా నాన్న వలన చేసిన కార్యక్రమాలు నా స్ఫూర్తి కలిగి నేను సేవా కార్యక్రమం కూడా, మా పిల్లలు కూడా ఉన్నత స్థాయిలో జరిగిన అందరూ పోస్ట్ గ్రాడ్యుయేటే. మా అబ్బాయి ఏమో యూఎస్లో జాబ్ చేస్తున్న కంపెనీ తరఫున, ఇక్కడ ఇండియన్ కంపెనీ తరఫున వెళ్ళాడు అమెరికాకి. కంపెనీ తరఫున జాబ్ చేస్తున్నాడు. వాడు పెళ్ళి అయింది, కూతురు 6 సంవత్సరాలు. ఆమె కూడా మనవరాళ్ళు కూడా దైవభక్తి ఎక్కువ. నా తాతయ్య గుడికి వెళ్దాము, భజన చేస్తామని అంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మనది పిల్లలనే ఎప్పుడు తప్పుపడడం లేదు. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మీద ఆధారపడరు. ఈరోజు పిల్లలు ఖరాబ్ అవుతుంటే మూల కారణం తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ సర్కిల్, విద్యాభ్యాసం చేసే స్కూల్లో టీచర్స్ని బట్టి ఉంటాయి. మా అమ్మాయి 3 సంవత్సరాలకే మా మనవరాలు ఇక్కడ మా గుడి ఉంది, గుడికి వెళ్తాం తాత అంటుండే, భజన చేస్తుండే. పూజ కార్యక్రమం చేస్తే మా భార్యతో పాటు పూజలో పార్టిసిపేట్ చేస్తే మా భార్య మనం మర్చిపోతే ఆమె మా 3 సంవత్సరాల అమ్మాయి మనవరాలు అమ్మ నాన్న మీద మర్చిపోయి చేయాలంటుంది. ఆ స్థాయికి అంటే మన ప్రవర్తన బట్టి మనం నేర్పాల్సిన పర్లేదు, మనం చేసే దినచర్యను బట్టి వాళ్ళకి వస్తుంది. అయితే మా అమ్మాయి కూడా యూఎస్లో ఎంఎస్ చేసింది ఏరోనాటికల్లో, అక్కడ ఆమె ర్యాంక్ హోల్డరు. మా బాబు కూడా ర్యాంక్ హోల్డరు, నేను ర్యాంక్ హోల్డర్ని. మా మిస్సెస్ కూడా నా పెళ్ళప్పుడు ఇంటర్మీడియట్తో పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఆమె ఇంట్రెస్ట్తోని మేము ప్రోత్సాహం చేసిన తర్వాత ఆమె మెయిన్ ఇంట్రెస్ట్ మా పిల్లల్ని పట్టుకుంటూ, మా అమ్మని దగ్గర చూసుకుంటూ, ఇంట్లో పని చేస్తూ, పిల్లల్ని చూసుకుంటూ, మా అమ్మని చూసుకుంటూ ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ చేసింది, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్. నేను ఒక్కరు మా ఇంట్లో నేను గ్రాడ్యుయేట్ని, ఎందుకంటే జాబ్ వచ్చింది కాబట్టి ఫర్దర్ స్టడీస్ ఆపేసిన. ఓకే సార్, మీకంటే మేడం కూడా ఎక్కువనే చదివింది అనుకుంటా. అవును, నాకంటే ఎక్కువ. నేను గ్రాడ్యుయేట్, మా భార్య మరి వసంత గారు పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆ తర్వాత బీఈడీ అడ్మిషన్ వచ్చింది. జాబ్కి అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ జాబ్ చేసిన తర్వాత మానుకోలేరని కుటుంబ వ్యవస్థలను ఎక్కువ ఏం పట్టించుకోను. బ్యాంకు తప్ప, సమాజ సేవా కార్యక్రమం తప్ప నేను ఇంట్లో ఎప్పుడు ఏం పట్టించుకోను. ఆమెనే మా భార్యమని ఇంట్లో మా పిల్లల్ని, మన్నను, మా పెద్దవాళ్ళని, మా ఇంటి వాళ్ళని, మా అమ్మను అందరినీ పట్టించుకుంటారు అన్నమాట. ఆ విధంగా మా భార్యమని కోఆపరేషన్ వలన నేను బయట సమాజ సేవా కార్యక్రమాలు చేయడానికి అనుకూలత ఏర్పడింది. ఆమె ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసినా ఏమి ఇబ్బంది పెట్టేది, నన్ను ప్రోత్సహిస్తుంటుంది. ఇంటి పనులు తను చూసుకుంటుంది. పిల్లలు కూడా నేను ఎప్పుడు ఏమో పట్టించుకొని అంటే ఆమెనే చూసుకుంటా. గ్రాడ్యుయేట్ కాబట్టి పిల్లలకి ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళని ఒక సన్మానం, మంచి మార్గం నడిపించడము, మా అమ్మ నాన్నలను చక్కగా చూసుకోవడము ఆమె చేసుకుంది. బయట సమాజ సేవా కార్యక్రమం నాకు చేయడానికి ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి చేయడానికి సమాజ సేవా కార్యక్రమం నా భార్యనే ఎక్కువ సింహభాగం. ఓకే సార్, మీరు ఇప్పటివరకు చేపట్టిన పదవులు ఏంటి? బ్యాంక్ ఉద్యోగంలో కూడా పదవులు చేపట్టిన సామాజిక కార్యక్రమాలకు సంబంధించి చాలా మట్టుకి స్టార్టప్ కంపెనీలాగా రిటైర్మెంట్ తర్వాత ఒక కామారెడ్డిలో మున్సిపల్ ఏరియాలో స్థలంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఫౌండర్ మెంబర్ని. ఇప్పుడు చక్కగా నడుస్తుంది. దానికి ఉన్నంత డిమాండ్ కామారెడ్డి స్కూల్లో ఏ డిమాండ్ కూడా ప్రభుత్వ స్కూల్లో లేదు. దానికి ఎంకరేజ్ ఉండి వెనకాల ఉండి మేము 4 కమిటీ సభ్యులము, ఫౌండర్ మెంబర్స్, వాళ్ళకి వెనకాల ఉండి ప్రోత్సహించుకుంటా స్కూల్ని పర్యవేక్షించుకుంటా ఒక మంచి ముందు భాగంలో క్రమశిక్షణ నడుస్తుంది. కామారెడ్డి మండల్లో అది టాప్ ప్రభుత్వ స్కూల్. ఆ తర్వాత కూడా ఒకటి నేషనల్ స్పోర్ట్స్ కల్చర్ క్లబ్ అని చెప్పేసి ఏర్పాటు చేసాము. అందులో ఒక ఫౌండర్ మెంబర్ని. దానికి మా ప్రెసిడెంట్ గారు ఢిల్లీకి వెళ్ళి అప్పుడు పివి నరసింహరావు ప్రభుత్వ గవర్నమెంట్లో నిధులను తీసుకొచ్చి బిల్డింగ్ ఏర్పాటు చేసాము. 1 ఎకరం భూమిలో చాలా మంచి పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ కల్చర్ క్లబ్కి చాలా ఫండ్స్ కావాలని చెప్పి ఉద్దేశంతో బిల్డింగ్ వరకు ఆపేసి దానిని ప్రస్తుతము సీనియర్ సిటిజన్ ఫోరం వాళ్ళకి అప్పచెప్పడము చాలా చక్కగా నడుస్తుంది. వాళ్ళు కూడా చక్కగా చేస్తున్నారు. దానికి సంబంధించిన కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. అది మాకు సంతోషం. క్లబ్కి వెళ్ళినప్పుడు మాకు పట్టలే, నేను కూడా సీనియర్ సిటిజన్ ఫోరం మెంబర్ని. ఆ యొక్క స్థలానికి, ఆ యొక్క బిల్డింగ్కి ఫౌండర్ మెంబర్ని. తర్వాత ప్రభుత్వ హై స్కూల్. తర్వాత మా ఎన్జిఎస్ కాలేజీలో కూడా సామాజిక సేవలతో పాటు దైవ కార్యక్రమాలు చాలా ఇష్టము. దైవ కార్యక్రమాలు ఉన్నప్పుడు మనిషికి ఆదర్శంగా నిలబడగలిగితే దానికి సమాజ సేవ చేయడానికి ప్రేరణ వెనకాల ఆధ్యాత్మిక భావన ఉండాలి. ఆ భావనతోనే మా ఎన్జిఎస్ కాలేజీలో
రామాలయ టెంపుల్ ఫౌండర్ మెంబర్ని. తర్వాత లలితాదేవి విగ్రహం కూడా స్థాపించిన. అంతకుముందు ఆంజనేయ స్వామి విగ్రహం ఉండే. నాకు అందులో మంచి ఉన్నత పదవి ఇచ్చేసి కార్యక్రమాలకు ఏ కార్యక్రమాలు జరిగినా నేను కోఆర్డినేటర్గా బ్యాంకు సెలవు పెడుతూ ప్రతి కార్యక్రమం శ్రీరామనవమి కానీ, నవరాత్రులు కానీ, దుర్గామాత పూజ కానీ, గణేష్ ఉత్సవాలు కానీ నేను సెలవు పెడుతూ లేకుంటే ఉన్న సమయాన్ని వెచ్చిస్తూ కామెడీలో ఉద్యోగం చేసిన కాబట్టి దానికి కోఆర్డినేటర్గా వ్యవహరించేవాడిని. దాని తర్వాత రిటైర్మెంట్ తర్వాత నేను కామారెడ్డి కొంపల్లికి వచ్చిన. సంగారెడ్డి నుంచి రిటైర్మెంట్ అయినా. మా పిల్లల స్కూలు, మా కాలేజ్, మా అమ్మాయి కాలేజ్ ఇక్కడ దిండిగల్లో ఉంది కాబట్టి దాని పరంగా నేను కొంపల్లికి ట్రాన్స్ఫర్ చేయించుకొని సంగారెడ్డి నుంచి రిటైర్డ్ అయ్యి కొంపల్లిలో ప్రస్తుతానికి స్థిరపడ్డాను. ఇక్కడ కూడా కొన్ని సామాజిక కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మోటివేషన్ చేయడానికి ఒకటి ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ కొంపల్లి అని చెప్పేసి 10 సంవత్సరాల క్రితము దాన్ని వ్యవస్థాపించినాము. దాని ఫౌండర్ చైర్మన్ని. ఈ 10 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాలు చాలా కార్యక్రమాలు చేసినాము. ఉదాహరణకి చలికాలంలో 100 బ్లాంకెట్లు రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ పేదవాళ్ళు అడుక్కుంటే వాళ్ళకి కప్పి వచ్చాము. గవర్నమెంట్కి తోడ్పడే విధంగా ప్లాస్టిక్ కూడా సంబంధించిన నిషేధానికి మేము గన్ని బ్యాగులు ప్రిపేర్ చేసి మార్కెట్లో ఉండి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినాము. అదేవిధంగా పురపాలక కార్మిక సంఘాలు, కార్మిక పని వాళ్ళకి కూడా సన్మానం చేయడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టినాము. ప్రతి నెల కార్యక్రమాలు ఉండేనే ఉంటాయి మాది. తర్వాత కూడా మనకి అంగన్వాడీ స్కూళ్ళల్లో ప్రేరణ చేసినాము. స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి మీటింగ్లు ఏర్పాటు చేసి పిల్లలకి, టీచర్లకు అవగాహన, మాకు దేశంతో మాత్రం అవగాహన పెట్టాము. టీచర్లు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. టార్గెట్ మంచి కంప్లీట్ రావాలి. స్టూడెంట్స్ రిజల్ట్ మంచిగా ఇచ్చినప్పుడు మీకు ఉన్నత స్థాయిలో ఎదగగలిగితే మంచి పేరు అని చెప్పి వాళ్ళ కూడా ప్రేరణ, మోటివేషన్ చేయడం జరిగింది. ఎక్కువ మటుకు స్టార్టప్ కొత్త వాటికి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఈ మధ్యలో కూడా వాసవి సేవాదల్ కొంపల్లి సూత్రాలను పెట్టేసి ప్రతి అమావాస్య నాడు మన స్వర్గస్థులైన పెద్దవాళ్ళకి పుణ్య ఫలితం ఉంటుందని వాళ్ళకు ప్రతి నెల అమావాస్య నాడు కొంపల్లి జీడిమెట్ల దగ్గర ఉన్న సరోజిని గార్డెన్ దగ్గర ప్రతి అమావాస్య నాడు గాంధీ విగ్రహం దగ్గర భోజనం అంటే మహాప్రసాదంలాగా అన్న పెళ్లిలో పెట్టే భోజనంలాగా 2 కూరలు అంటే వాళ్ళకి సంతృప్తికరంగా కూరలు, స్వీటు, అన్నము, కర్రీసు, సాంబారు, పెరుగు, కరడు, బిర్యానీలో పెడుతూ సంతృప్తిగా భోంచేస్తున్నారు. వాళ్ళు కూడా కనుక్కున్నాము. చాలా బాగుంది, మాకు ఇంటి భోజనం కంటే బాగుంది అని సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. దాదాపుగా 300 నుంచి 400, 500 మంది వరకు భోంచేస్తారు. అక్కడ మధ్యాహ్నం పూట పెడతాము. అది ఏంటంటే అమ్మవారికి పూజ చేసి దాన్ని మనం పెట్టిన తీసుకొచ్చిన ఆహారాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తర్వాత అది నైవేద్యాన్ని భోజనంలో కలిపి ప్రసాదంలాగా పెడుతున్నాము. సో స్వర్గస్థులైన వాళ్ళకి ఎందుకంటే ఉద్దేశం ఎందుకంటే పెట్టినామంటే అమావాస్య నుంచి అమావాస్య వరకు పెద్దలకు స్వర్గస్థులైన వాళ్ళకి 1 రోజుతో సమానం. మనకు 30 రోజులు వాళ్ళకి 1 రోజుతో సమానం. వాళ్ళు కూడా ఆకలితో ఉంటారు కాబట్టి శారీరకంగా భౌతికంగా లేరు కాబట్టి మనం పెట్టిన ప్రసాదములో ఆ రుచిని ఆస్వాదించి మనకి సంతృప్తి కలిగి మన పిల్లలకి, మా లాంటి వాళ్ళ పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇస్తారన్నమాట. దాని చాలా మంచి కార్యక్రమం. స్వర్గంలో ఉన్న వారికి వాళ్ళ ఆహారాన్ని రుచిగా స్వీకరిస్తారు. మన దేవాలయంలో ప్రసాదం పెడతాము. దేవుడు తిండు దాంట్లో ఉన్న రసాన్ని స్వీకరిస్తారు. అది ప్రసాదంగా తయారు మనకు బలాన్ని, మంచి గుణాలని, మంచి ఆధ్యాత్మిక మార్గాన్ని, మంచి ధర్మమరాన్ని నేర్పిస్తే అదే మహాప్రసాదం. ఓకే సార్, ఫైనల్గా మా ప్రేక్షకులకు యూత్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ప్రేక్షకులకు సలహా ఇచ్చే ముందు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎవరికంటే మీడియా, ప్రెస్ వాళ్ళకి. ప్రతి ఒక్కటి మేమేం చెప్పినా ప్రేక్షకులకు చేరడానికి వీళ్ళ మధ్య మీడియేటర్స్, సమన్వయకర్తలు. మేమేం చెప్పినా 10 మందికి రీచ్ కావాలంటే ప్రెస్, మీడియానే. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ప్రెస్, మీడియా వలన దేశంలో ఏదైనా మార్పు తీసుకోవచ్చు. ఆ మార్పు తేవడానికి ప్రజలలో మార్పు తీసుకోవడానికి ముఖ్యమైన పాత్ర మీడియా అండ్ ప్రెస్. నాకు కూడా ఈ కార్యక్రమం చేయడానికి చాలామంది టీజీఎన్ ఛానల్ అనుకోండి, వార్తాపత్రికలు, మీడియా వివిధ ఛానల్స్ చాలా కోఆపరేషన్ చేస్తున్నారు, ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. నాకు వెనకాల కూడా వీళ్ళ పాత్ర చాలా ఉంది. వీళ్ళు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా దానికి సరైన న్యాయం చేయాలని చెప్పేసి సోషల్ కార్యక్రమాలు ఉండడానికి కారణం వీళ్ళే. అయితే ప్రేక్షకులకి సలహా ఇచ్చేది అంటే ధర్మ మార్గంలో నడవండి, మంచి మార్గంలో నడవండి, కష్టపడండి, శ్రమ పడండి. దేనికి ఆశకు అదృష్టం అనే తర్వాత మన కష్టపడి మన టాలెంట్ ఉపయోగించుకొని మన పెద్దలను గౌరవించి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి తోడ్పడండి. చిన్న కుటుంబాల వలన చాలామంది మానసికంగా వేద చెంది అనవసరమైన రోగాలు, వేదలు చెందుతున్నారు. దానికి ముఖ్య కారణం చిన్న కుటుంబాలు. దాన్ని నివారించి ఉమ్మడి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి, పెద్దవాళ్ళని గౌరవించండి, అందరినీ గౌరవించండి, కష్టపడి చదవండి. చెడు మార్గంలో నడుచుకోకుండా ఉంటే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ప్రత్యేకంగా టీజీఎన్ ఛానల్ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి అవకాశం పాపం వాళ్ళు చాలా రోజులు తడుతున్నారు. ఇది 10 మందికి చేరేవేళని దృష్టిలో వాళ్ళు పెట్టుకొని వాళ్ళు కూడా సమాజ సేవలో ఇండైరెక్ట్గా వాళ్ళు భాగస్వాములే. వాళ్ళు సమాజ ఛానల్ లేని మేము ఎక్కడ ఏ కార్యక్రమంలో ప్రజలకు చేర్చలేము. వాళ్ళ యొక్క ముఖ్య పాత్ర ఉంది. వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు. చూశారుగా వ్యూవర్స్,
శ్రీ పడకంటి వెంకటేశం గారితో మనం చర్చ చేయడం వల్ల మనకి చాలా కొత్త కొత్త విషయాలు, చాలా మంచి మంచి విషయాలు తెలిసినాయి. మళ్ళీ ఇంకా మంచి మంచి విషయాలతో, మంచి మంచి ప్రోగ్రామ్స్తో మళ్ళీ కలుద్దాం.